సో ఆఫ్టర్ నీ బ్రేకప్ తర్వాత మళ్ళీ ఇంకో రిలేషన్‌షిప్‌కి వెళ్దాము అనిపించలేదా? లేకపోతే ప్రీవియస్ జరిగిన డిస్టర్బెన్సెస్ వల్ల వద్దనుకున్నావా? అలా ఏం లేదు. ఇప్పుడు సిచ్యుయేషన్స్ ఆర్ డిఫరెంట్ కదా ధను. అంటే మనం ఎప్పుడు ఇలాగే జరిగిద్ది అని జడ్జ్ చేయలేం. ప్రిడిక్ట్ చేయడానికి మనం అలా ఉంటే మనందరూ దేవుళ్ళైపోతాం. హ్మ్. రేపు ఏమవుద్దో చెప్పడానికి అది జరిగితే. వి కాంట్ సే ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఇట్ డిపెండ్స్. నేను దానివల్ల నేను ఇలా సింగిల్‌గా ఉన్నాను లేదు. ఐయామ్ బిజీ యాస్ యూ టోల్డ్ నువ్వే చెప్పావు కదా! హ్మ్. ఫోను చేసినప్పుడే ఎక్కడో డబ్బింగ్‌లో ఉంటావు లేదా షూటింగ్‌లో కరెక్ట్. ఉంటావు, సస్తా ఉంటావు. ఐయామ్ ఐయామ్ పుషింగ్ మై సెల్ఫ్ ఇంటూ కెరియర్. అంటే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఒక అనుకున్నా ఇన్ మై మైండ్. ఇలా ఒకటి చేయాలి. ఓకే. లెట్స్ సీ హౌ మచ్ స్ట్రగుల్ ఐ హావ్ టు గో త్రూ అని. దాని మీద ఉన్నా అంతే తప్ప ఇంకా హ్మ్. అలాంటిదేం లేదు. హ్మ్. మళ్ళీ ఎవరు అంత అట్రాక్టివ్‌గా అనిపియలేదు. అంటే నేను దాని దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అట్‌లీస్ట్ బికాజ్ ఐ వాస్ వర్క్ ఫోకస్డ్. స్పేస్‌లో అయినా చూస్తున్నప్పుడు అమ్మాయిలుంటారు. లేదు. నేను వర్క్ స్పేస్‌లో నేను ఎప్పుడు అలా అనుకోవాలి అని లేదు నాకు. హ్మ్. అంటే ఈ మధ్య ఐయామ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్. బట్ ఈ మధ్య చాలా న్యూస్‌లు చూసిన తర్వాత ఎందుకులే భయ్యా మన పని చూసుకొని ఇంటికెళ్ళిపోవాలి. అయిపోయింది. ఉ అది చెప్పాను కదా! ఫ్రెండ్లీగా మాట్లాడినా ఫ్లర్టింగ్ అనుకుంటున్నారు. హ్మ్. ఇంకా ఎందుకు హాయ్ అన్నప్పుడు హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవడం. సో ఏంటి ఆ ఇన్సిడెంట్స్? ఈ మధ్యన చూసిన ఇన్సిడెంట్స్? అదే నైట్ అండ్ బకెట్‌లో వెళ్ళిపోతున్నాయి బాడీ. కుక్కర్‌లో ఏసుకొని వెళ్తారు. హ్మ్. దారుణంగా ఉన్నారు. హ్మ్. అంటే అందరు కాదులే. బట్ అది భయమేస్తుంది. అండ్ ఇంకోటేంటంటే కొన్ని చాలా న్యూసెస్ కూడా హరాస్మెంట్ కేసెస్ ఇలాగా ఐయామ్ ఫీలింగ్ లిటిల్ స్కేర్డ్. ఇప్పుడు స్కేర్డ్ ఇన్ ద సెన్స్ వర్క్ స్పేస్‌లో నేను ఫ్రెండ్లీగా మాట్లాడి ఎళ్ళిపోతా. ఇంకా ఐ డోంట్ కంటిన్యూ మై దిస్ థింగ్ దేర్. అండ్ అగైన్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హేట్ దెమ్. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఇద్దరిలో చెప్తున్నా. వర్క్ స్పేస్‌లో నాకు నేను గో త్రూ అయింది, లేదా నేను సఫర్ అయింది అన్నీ చూసే నేను చెప్తున్నా. ఆల్రెడీ సఫర్ అయిందే. బట్ ఇప్పుడు అలా అవ్వాలని లేదు నాకు. బికాజ్ తెలిసి చేస్తే మళ్ళా నా అంత ఈపి ఇంకొకడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఒక వర్క్ స్పేస్‌లో ఎళ్తే అందరితో మంచిగా పలకరించుకొని, వర్క్ అంతా చేసుకొని అక్కడి నుంచి ఎళ్ళిపోవడం. హ్మ్. దట్స్ హౌ ఐ వర్క్ నౌ. అండ్ ఐయామ్ మోస్ట్ పుషింగ్ మైసెల్ఫ్ ఇంటూ ద వర్క్ బికాజ్ ఐ వాంట్ నేను ఒక అనుకున్నా. ఇన్ని డేస్‌లో ఇది చేయాలని. సో, దానికోసం ఐయామ్ పుషింగ్ మైసెల్ఫ్. సో, ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రస్తుతానికి తల అక్కడ ఇక్కడ ఎళ్ళలేదు. హ్మ్. ఎళ్తే చెప్తాలే అవుద్దిగా. ఈ లివ్ ఇన్ ప్రస్తుతానికి వర్క్. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? పెళ్లవ్వక ముందు ఇద్దరు కలిసి ఉండే హ్మ్. సంప్రదాయం మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. అందరూ ఉంటున్నారు అందుకే అడుగుతున్నా. దాని గురించి నేనేం చెప్తా వాళ్ళ పర్సనల్ లైఫ్. హ్మ్. ఆహ్, అంటే నీ వరకు మ్యారేజ్ ఇంట్రెస్టా? లివ్ ఇన్‌లో ఉండి కొన్ని రోజులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని తర్వాత ఒక్కొక్కరికి అది నాకెలా అనిపిస్తదో అలాగే అందరూ చేయాలని లేదు. ఇప్పుడు హ్మ్. నీ బ్రాటప్ లేదా నీ పాస్ట్ రిలేషన్‌షిప్‌లో ఏమై ఉంటదో నాకేం తెలుసు. సో, వి నెవర్ నో. అంటే ఎందుకు వాట్ యూ చూస్ అట్‌లీస్ట్ లివ్ ఇన్ ఆర్ మ్యారేజ్? ఎనీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ మీ. హ్మ్. బికాజ్ సీ ఐల్ బి ఇన్ లివ్ ఇన్ ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు మ్యారీ దట్ గర్ల్. హ్మ్. నేను అదే ఇంటెన్షన్‌తో వెళ్తా. బట్ ఒక లివ్ ఇన్‌లో సెట్ అవ్వకుండా విడిపోతే? ఇంకా అది మళ్ళీ ఇంకో లివ్ ఇన్. ఇంక అలా చేయలేను ఆ! గదా! అలా చేయలేదు. ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ లివింగ్‌లో ఉండి ఆహ్, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి చెప్పలేను గానీ, నేనే అందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లివింగ్‌లో ఉంటే ద ఓన్లీ ఇంటెన్షన్ ఈస్ దట్ ఐయామ్ గోనా మ్యారీ దిస్ గర్ల్. ఆ టైంలోనే లివ్ ఇన్‌కి అనే పాయింట్‌కి ఎళ్తా నేను. నేను లివ్ ఇన్ అనే పాయింట్‌కి ఎప్పుడు ఎళ్తా అంటే, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న అప్పుడే ఎళ్తా. హ్మ్. లేకపోతే నేను లివ్ ఇన్‌లో ఎళ్ళను. బికాజ్ ఐ డోంట్ నో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ వి నాట్ గోనా మ్యారీ దెన్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ లివ్ ఇన్. హ్మ్. చాలా కాంప్లికేషన్స్ వస్తది. గొడవలొస్తది. సో, నాకు తెలిసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారంటే లివ్ ఇన్‌లో ఉంటామంటే ఇది వాళ్ళ ఇష్టం ఇంకా అది. ఇంకా లేదు చాలామంది ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు చూపించింది. వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోవడం అంటే దేర్ ఒపీనియన్స్ అది. ఆ ఒపీనియన్స్‌ని మనం ఏమి చేయలేం. బికాజ్ వాళ్ళ లైఫ్‌లో పర్సనల్ లైఫ్‌లో పాస్ట్‌లో ఏం జరిగింది, ప్రెజెంట్‌లో ఏం జరుగుతుందో తెలియక ఐ కాంట్ జడ్జ్ ఎనీవన్స్ లైఫ్. సో, హ్మ్. అండ్ ఒక బ్రేకప్ తర్వాత హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? దీని నుంచి బయటికి రావాలి. ఇది కాదు మనకి ఇంకోటుంది. మన లైఫ్, మన కెరియర్, మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ అనుకుని హౌ యూ మోటివేట్? సీ నేనెలా అనుకుంటాను చిన్నప్పటి నుంచి హ్మ్. లైఫ్ ఈజ్ ఎ బుక్ వేర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ చాప్టర్. సమ్మన్ కమ్స్ టు టెల్ యూ ద స్టోరీ, సమ్మన్ కమ్స్ టు టెల్ యూ ద మోరల్ అండ్ సమ్మన్ టీచెస్ యూ లెసన్ అనుకో. అండ్ సమ్మన్ మైట్ గైడ్ యూ. హ్మ్. బట్ ఎవ్రీ చాప్టర్ క్లోజెస్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ ఎ టైమ్.
అయిపోయింది. అంటే నీ బుక్‌కిలా ఓపెన్ చేసినప్పుడు 'నిఖిల్ మలేకల్' అని పేరుతో స్టార్ట్ అయ్యి, ఇలా మొత్తం బుక్ మూస్తున్నప్పుడు ఇది నా కథ అని ఎండ్ అయిద్ది. అంటే నీ సావు. నువ్వు సస్తున్నావని. సచ్చిన తర్వాత. దట్ యువర్ డెత్, లాస్ట్ డెత్ టైమ్. ఎవ్వరు, ఎలా, ఏంటి అని చెప్పడం కన్నా, అదే చెప్పాను గదా! యాక్సెప్టెన్స్ ఉంటే దేన్ని హర్ట్ చేయలేం. నేనొక డిప్రెషన్‌కొచ్చినప్పుడు, ఆ డిప్రెషన్‌కి ఒక టైమ్ ఉంటది. దాన్ని అలాగే వదిలేసి కొంచెం మోటివేట్ ఒక్కొక్క స్టెప్ చేయలేదంటే, ఆ డిప్రెషన్ కంటిన్యూ అవుద్ది. ఇట్ క్యాన్ లీడ్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ స్టఫ్. కొంతమంది తాగడం మొదలుపెట్టేస్తారు. కొంతమంది పని మానేస్తారు. కొంతమంది డిప్రెషన్‌లో ఏడుసుకొని చాలామంది ఉన్నారు. కరెక్ట్. ఆ స్టేజ్‌లో నాకు తెలిసి నువ్వుంటావు. ఏదైనా రీజన్ అవ్వండి. రిలేషన్‌షిప్పే అవ్వాలని లేదు. లవ్ ఫెయిల్యూరే అవ్వాలని లేదు. ఏదైనా ఉండొచ్చు. స్ట్రగలింగ్ టైమ్‌లో పిచ్చి లేసిపోద్ది ఒక్కొక్కసారి పని రాకపోతే. సో, ఆ టైమ్‌లో వాట్ ఐ సే ఈజ్, ఎంతోమందికి తినడానికి కూడా లేదు. నీకు దేవుడిచ్చాడు. యువర్ ఓన్లీ థింగ్ టు డూ ఇస్ ట్రై. ట్రై ఫర్ వాట్ యూ వాంట్. ట్రై ఫర్ వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్. అది ఒకటి మీరు బలంగా అనుకుంటే ఐ థింక్ యూ కెన్ చేంజ్ యువర్ హోల్ లైఫ్. బికాజ్ మన లైఫ్ సంకనాకడానికి, లేకపోతే మన లైఫ్ మంచిగా అవ్వడానికి మన చేతిలోనే ఉంటుంది. మనం తీసుకున్న ఆప్షన్స్ బట్టి ఉంటాయి. మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం అనే మాట.